మీరు మీ మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ డ్రగ్ తీసుకుంటున్నారని వింటున్నాం కదా, దాని నుంచి బయటపడడం ఎలా? చాలా మంచి క్వశ్చన్ అండి. డ్రగ్స్ లో మనకు ప్రిస్క్రైబ్ డ్రగ్స్ ఉంటాయి, ఓటీసీ డ్రగ్స్ ఉంటాయి, షెడ్యూల్ డ్రగ్స్ ఉంటాయి, అలాగే కొన్ని నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి. అంటే ఇది ఇల్లీగల్ డ్రగ్స్ అన్నమాట. సో దీన్ని సేవించడం వల్ల లేదా తీసుకోవడం వల్ల మానసికంగా, శారీరకంగా, అలాగే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని వస్తాయి. సో ఇవి మెయిన్ గా మనం ఓపియాయిడ్స్ అంటాము, అలాగే ట్రాంక్విలైజర్స్ అంటాము, హిప్నాటిక్ డ్రగ్స్ అంటాము, అలాగే బెంజోడైజిపామ్స్, ఇలా కొన్ని ఉన్నాయి. దాంతో పాటు మనకు హెరాయిన్స్ ఇవి ఉంటాయి, ఎల్ఎస్డి ఇలాంటివి. మనం ఈ మధ్య కాలంలో న్యూస్ లో దాంట్లో వింటూ ఉంటాం కదా, దీంట్లో క్యానబీస్ అంటారు, దీన్ని క్యానబినాయిడ్స్ అంటారు. సో మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, దాన్ని ఇంజెక్ట్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇది మెయిన్ గా కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్, కొంతమంది మానసిక సమస్యలు ఉన్న వ్యక్తిత్వ లో కొన్ని లోపాలు ఉండడం వల్ల, అలాగే డిప్రెషన్, యాంగ్జైటీ, మెయిన్ గా స్ట్రెస్ కి గురవడము, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్, లేకపోతే ఎలాంటి సోషల్ సపోర్ట్ సరిగా లేకపోవడం, ఫ్రెండ్స్ లేకపోవడం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల. సో వాటిలో ఉన్నటువంటి కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు లేదా ఒత్తిడి నుంచి అధిగమించడానికి ఒక తప్పుడు దారి, ఒక రాంగ్ కోపింగ్ మెకానిజమే డూయింగ్ డ్రగ్స్. సో దీనికి బయటపడడానికి కుటుంబ సభ్యులు, ఇటు ఫ్రెండ్స్, ఇటు తెలిసిన వాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మేము ఇది డ్రగ్స్ తీసుకోవడము నేరము లేకపోతే ఇది తప్పు అని వాళ్ళు గుర్తించారు, అవేర్నెస్ ఉండదు. సో వీళ్ళు కలిసికట్టుగా దాన్ని రికగ్నైజ్ చేసి సస్పెక్ట్ చేసినట్టయితే ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని వచ్చి ఇవాల్యుయేషన్ చేయించడం, ఆ తర్వాత వారిని హాస్పిటల్లో కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, సైకాట్రిస్ట్ రన్ చేసి దానిలో అడ్మిట్ చేయడము. దాంతోపాటు క్లినికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ డ్రగ్ అబ్యూజ్ నుంచి, సబ్స్టెన్స్ అబ్యూజ్ నుంచి, విత్డ్రాల్ నుంచి బయటపడడానికి, వారిని మోటివేట్ చేసుకోవడానికి, అలవాటు నుంచి స్లోగా బయటికి రావడానికి, బిహేవియర్ ప్యాటర్న్స్ లో చేంజ్ తీసుకొని రావడానికి ఈ మోటివేషనల్ ఇంటర్వ్యూలు, కొద్దిగా సబ్స్టెన్స్ కౌన్సిలింగ్, అలాగే ఫ్యామిలీ కౌన్సిలింగ్, సైకో ఎడ్యుకేషన్, అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయి.